ఈ ఒక్క ఇంజెక్షన్ వల్ల అరిగిపోయిన మోకాలు తిరిగి వస్తాయి, తెగిపోయిన కండరాలు తిరిగి అతుక్కుంటాయి. దీన్నే పిఆర్పి ఇంజెక్షన్ అంటాం. చాలా యాడ్స్ అండ్ రీల్స్లో మీరు చూసే ఉంటారు కదా. దీని వెనుకున్న నిజాలన్నీ చెప్పేద్దాం ఈరోజు. సో పిఆర్పి ఇంజెక్షన్, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ఇది ఎలా తయారు చేస్తామంటే మన బ్లడ్ శాంపుల్ తీసుకుని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి వచ్చిన ప్లాస్మాని ఎఫెక్ట్ అయిన ఏరియాలో ఇంజెక్ట్ చేస్తాం. ఇది మెయిన్గా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్లో, అలాగే టెండన్ ఇంజరీస్లో, లిగమెంట్ ఇంజరీస్లో ఎక్కువ వాడుతూ ఉంటాం. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్ ఎలా పనిచేస్తుందంటే మనం ఇంజెక్ట్ చేసిన ప్లాస్మాలో ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఎఫెక్ట్ అయిన ఏరియా లేకపోతే ఇంజూర్ అయిన ఏరియాకి వెళ్ళి అక్కడ వాపు తగ్గించి హీలింగ్ని ప్రమోట్ చేస్తాయి. జనాల్లో ఉన్న పెద్ద అపోహ ఏంటో తెలుసా? ఈ ఒక్క పిఆర్పి ఇంజెక్షన్ వల్ల అరిగిపోయిన మోకాలు మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి, లేకపోతే తెగిపోయిన కండలు అతుక్కుపోతాయి, హీల్ అయిపోతాయి అని అనుకుంటారు. సో ఈ పిఆర్పి ఇంజెక్షన్ వల్ల ఉపయోగం ఎక్కడుందో తెలుసా? మోకాలు అరుగుదల ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు, లేకపోతే కొద్దిగా కండలు ఏమన్నా తెగి లేకపోతే వాపు వచ్చిన కండిషన్స్లో ఇది బాగానే పనిచేస్తుంది. సో ఎర్లీ ఆర్థరైటిస్ లేకపోతే లిగమెంట్ ఇంజరీస్ ఉన్న వాళ్ళు ఈ పిఆర్పి ఇంజెక్షన్ మీ కండిషన్కి సూటబుల్ అవుతుందా లేదా అన్నది మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ని కన్సల్ట్ చేసి ఒపీనియన్ తీసుకోండి.